ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సింహాచలం అప్పన్న సేవలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం. తిరుపతిలో ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాలు, నీరాళ మండపంలో ప్రత్యేక ఆరాధనలు. దేశం నలుచెరుగులా తిరుమలేసుని దివ్య వైభవం, ధర్మ ప్రచారమే లక్ష్యంగా నూతన ఆలయాల నిర్మాణం. ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద చేరుకున్న వీరికి అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా కప్పస్తంభం వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. ఆపై గోదాదేవి అమ్మవారి సన్నిధిలో ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అధికారులు గవర్నర్ దంపతులకు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాలను అందజేశారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్ మార్గళి నీరాటోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా ధనుర్మాసంలో అమ్మవారికి విశేషంగా నీరాటోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ వరకు నీరాటోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా రెండవ రోజైన మంగళవారం వేకువజామున ఆండాళ్ అమ్మవారు పల్లకీపై ఆసీనురాలి గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి ఊరేగింపుగా రామచంద్ర పుష్కరిణి వద్ద ఉన్న నీరాడ మండపానికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు అమ్మవారికి ఆరాధనలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. సాయంత్రం గోదాదేవి అమ్మవారిని రామచంద్ర తీర్థకట్ట నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ కోదండరామస్వామి ఆలయ మాడవీధుల ప్రదక్షిణగా గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏటా మాఘమాసంలో ఈ ఆలయంలో అధ్యయనోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను పల్లకీలపై వేరువేరుగా వేంచేపు చేసి టీటీడీ చిన్నజయ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. ఆపై గోవిందరాజస్వామి వారి పుష్పమాలను విశ్వక్సేనుల వారికి సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. కృష్ణా జిల్లా జగ్గైపేటలో వెలిసిన శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరంలో పుష్పయాగం కన్నుల పండుగగా జరిగింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శ్రీ వేణుగోపాల స్వామి వారికి విశేష పూజలు జరిపారు. అనంతరం స్వామికి పుష్పార్చన నిర్వహించారు. వివిధ వర్ణమయ పుష్పాలతో స్వామివారిని అర్చించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. ఆ తర్వాత స్వామివారికి పంచహారతులు సమర్పించి తీర్థప్రసాదాలను అందించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో సంక్రాంతిని పురస్కరించుకుని విద్యార్థులకు రంగవల్లుల పోటీలను నిర్వహించారు. సంక్రాంతి పండుగ విశిష్టత, హిందూ సంస్కృతి సంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఇందులో భాగంగా విద్యార్థులు సంక్రాంతి పండుగ శోభ ఉట్టిపడే విధంగా రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్ది గొబ్బెమ్మలతో అలంకరించారు. ఆద్యంతం అక్కడ సంక్రాంతి పండుగ వాతావరణాన్ని ఆవిష్కృతం చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వైభవాన్ని దేశం నలుచెరుగులా పంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీవారి ఆలయాలను అద్భుతంగా నిర్మిస్తోంది. తిరుమలేసుని కృపా కటాక్షాలు భక్తులందరికీ లభించాలనే సంకల్పంతో చేపడుతున్న ఈ యజ్ఞం చక్కని ఫలితాలను ఇస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ నిర్మిస్తున్న ఆలయాల సమాహారం గురించిన ఓ కథనం మీకోసం. కురుక్షేత్రం హర్యానా రాష్ట్రంలోని ఈ చారిత్రక ప్రదేశంలో శ్రీవారి దివ్య వైభవం తెలిసేలా 5.5 ఎకరాల విస్తీర్ణంలో
టీటీడీ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించింది. చూడగానే భక్తిభావం ఉప్పొంగేలా నిర్మించిన ఈ ఆలయం తిరుమలేశుని దివ్య సన్నిధిని గుర్తుకు తెస్తూ ఉంటుంది. దేశ రాజధాని న్యూఢిల్లీకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని 2018 జూలై 1వ తేదీన ఆగమోక్తంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఆలయాన్ని ప్రతినిత్యం 2000 మంది భక్తులు దర్శించుకుంటున్నారు. అలాగే వారాంతపు సెలవులు, పర్వదినాల్లో సుమారు 10,000 మంది భక్తులు తరలి వస్తున్నారు. ఉత్తర భారతం భక్తులకు శ్రీవారి దివ్య వైభవాన్ని కళ్లకు కట్టేలా చూపడంలో కురుక్షేత్రం శ్రీవారి ఆలయం ముందుంటోంది. కన్యాకుమారి ఓ పక్క అరేబియా సముద్రపు అలలు, మరో పక్క యువ భారతానికి దిక్సూచిలా నిలబడిన వివేకానందుడి విగ్రహం. ఓ గంభీరమైన వాతావరణం మధ్యన ఆధ్యాత్మిక వీచికల శ్రీవారి దివ్యానుగ్రహంలా కొలువుదీరింది తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. దక్షిణాపదాన దేశం అంచున నిర్మితమైన ఈ ఆలయంలో జనవరి 27 నుంచి మహా కుంభాభిషేక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. శ్రీ పద్మావతి ఆండాళ్ సమేతంగా శ్రీనివాసుడు తన దివ్య మంగళ రూపంతో ఇక్కడ భక్తులను కటాక్షించనున్నారు. మొత్తం 22.5 కోట్ల వ్యయంతో చక్కని శిల్ప శోభితంగా ఆలయాన్ని తీర్చిదిద్దిన వైనం ఆకట్టుకుంటోంది. సముద్రపు అలలకు పోటీగా గోవిందనామస్మరణ మిన్నంటడానికి ఈ ఆలయం సిద్ధమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయ నిర్మాణాన్ని 2015లో ప్రారంభించి 4 ఏళ్లలోపే పూర్తి చేసింది. మొత్తం 5 ఎకరాల 2 సెంట్ల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించారు. అమరావతి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోనూ శ్రీవారి ఆలయం నిర్మించాలనే సదాశయంతో తిరుమల తిరుపతి దేవస్థానములు 150 కోట్ల రూపాయలను కేటాయించింది. తిరుమల శ్రీవారి ఆలయానికి ప్రతీకగా ఈ అమరావతి ఆలయాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ మేరకు ఈ నెల 31న భూమి పూజ చేయనున్నారు. ఇక్కడ నిర్మించే ఆలయాన్ని తిలకిస్తే సాక్షాత్తు తిరుమలలోనే ఉన్నామనే భావన కలిగేలా చూడాలనే లక్ష్యంతో ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. 25 ఎకరాల విస్తీర్ణంలో వివిధ ఉపాలయాలు, మాడవీధులు, అర్చకుల నివాస గృహాలు తదితర వసతులతో ఆలయం అద్భుతంగా రూపొందనుంది. హైదరాబాద్ భాగ్యనగరంలోని బంజారా హిల్స్ లో టీటీడీ నిర్మిస్తున్న శ్రీవారి ఆలయం, శ్రీ మహాగణపతి ఆలయాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. 3.5 ఎకరాల సువిశాల స్థలంలో ఈ ఆలయ నిర్మాణానికి 2016 ఆగస్టు 10వ తేదీన శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి ఈ ఆలయాల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగి తుది దశకు చేరుకున్నాయి. 28 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఆలయ నిర్మాణం ప్రఖ్యాత స్థపతుల పర్యవేక్షణలో ప్రాచీనత, ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా అద్భుత శిల్ప కళతో నిర్మాణం జరిగింది. ఆలయంలో తొలుత పంచతల రాజగోపురం దర్శనమిస్తుంది. పదిహేను చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన ఆలయం, చుట్టూ ప్రాకారం, రాతి కట్టడంతో తిరుమల ఆలయాన్ని తలపించే విధంగా నిర్మించారు. ప్రాకారం వెలుపల మాడవీధుల చుట్టూ ప్రకృతి శోభతో అలరారే విధంగా పచ్చని మొక్కలు, చెట్లతో సుందరీకరణ పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. తొలి పూజలందుకునే మహాగణపతి ఆలయాన్ని శైవాగమ రీతిలో సర్వాంగ సుందరంగా నిర్మించారు. ఆలయానికి సమీపాన ఆలయ అర్చకుల కోసం 3 అంతస్తుల వసతి గృహ సముదాయాన్ని నిర్మించారు. అభయహస్త వరదముద్రలో దివ్య మంగళ స్వరూపంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తులకు దర్శనమీయనున్నారు.
ఇలా దేశంలోని పలు ప్రాంతాల్లో నిర్మితమవుతున్న శ్రీవారి ఆలయాలు భక్తులకు తిరుమల తరహా ఆధ్యాత్మిక అనుభూతిని పంచనున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877 22 77 777, 0877 22 33 333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు గిరింపేటలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామివారికి ధనుర్మాస పూజలను ఘనంగా నిర్వహించారు. ఉదయాత్పూర్వమే స్వామివారికి విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి సింధూర లేపనంతో పాటు తులసి, నాగవల్లి దళాల మాలలతో సుందరంగా అలంకరించారు. అష్టోత్తర పూజలను జరిపి పంచహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గోదాదేవి అమ్మవారి సన్నిధిలో తిరుప్పావే జరిపారు. అనంతరం గోదాదేవి అమ్మవారిని పల్లకీపై కొలువు తీర్చి ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. వరంగల్ నగరంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గోదాదేవి అమ్మవారిని చక్కగా అలంకరించి దేవాలయ ప్రాంగణంలో కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు అమ్మవారికి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో స్వామివారికి విశేష పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పుష్పశోభితంగా చక్కగా అలంకరించారు. గర్భాలయంలో కొలువు తీరిన గణపతి మూల విరాట్టుకు అర్చకులు స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో చక్కగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి భక్తితో ప్రణమిల్లారు. నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో విఘ్నేశ్వర స్వామివారికి విశేష పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తిని చామంతి, గులాబీ, మల్లె తదితర పరిమళ భరిత పుష్పాలు, విభూది, చందనంతో చక్కగా అలంకరించారు. ఆ తర్వాత సహస్రనామార్చన జరిపి మంగళహారతులు సమర్పించారు. నిజామాబాద్లోని శ్రీ రామాలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామిని పుష్పాలతో అలంకరించి అర్చనలు, ఆరాధనలు జరిపారు. అనంతరం ఆలయంలో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని విష్ణు సహస్రనామాలను పారాయణం చేశారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్లలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ధనుర్మాస శోభతో అలరారుతోంది. ఇందులో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయాత్పూర్వమే స్వామివారికి ఫల పంచామృతాలతో అభిషేకాలు జరిపి పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం ఆలయ ఆవరణలో దీపోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు ఈ దీపోత్సవంలో పాల్గొని తరించారు. ఒంగోలు నగరంలోని శ్రీ దత్తాత్రేయుని మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరుప్పావే ప్రవచన కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రవచకులు తిరుప్పావే పాసుర ప్రాముఖ్యాన్ని చక్కగా వివరించారు. భక్తులు ఈ ప్రవచన కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. విశాఖపట్నం విశాలాక్షి నగర్లో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు ఘనంగా జరిగాయి. తొలుత స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. ఆపై చక్కగా అలంకరణ జరిపి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. విశాఖపట్నంలో వెలిసిన శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో గణనాథునికి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి అర్చనలు జరిపి హారతులు సమర్పించారు.
భక్తులు విఘ్నరాజాధిపతిని దర్శించుకుని సకల శుభాలు చేకూర్చాలని ప్రార్థించారు. బెజవాడ దుర్గమ్మ వారి ఆలయంలో 1,00,000 కుంకుమార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున మహామండపంలో అమ్మవారిని కొలువు తీర్చి వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు కుంకుమార్చనలను జరిపారు. కుంకుమ పూజల అనంతరం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ప్రాచీన శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో స్వామివారికి గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారి గరుడ సేవ ఆలయ మాడ వీధుల గుండా సాగింది. భక్తులు గరుడ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. విజయనగరం జిల్లా గణపతి నగరంలో వెలిసిన శ్రీ సీతారామ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని చక్కగా అలంకరించి శతనామార్చనలు జరిపారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. కడపలోని దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. ధనుర్మాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. మేళ తాళాల నడుమ ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం అగలి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. ధనుర్మాసం శ్రవణ నక్షత్రం సందర్భంగా ప్రాతకాలమే స్వామివారికి అభిషేక ఆరాధనలు చేశారు. ఆ తర్వాత స్వర్ణ రజిత ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని సేవించి గోవిందనామాలను స్మరిస్తూ తరించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిళ్లలో పోలేరమ్మ జాతర కోలాహలంగా జరిగింది. మా పల్లెను చల్లంగా చూడు తల్లి అంటూ ఏటా ధనుర్మాసంలో పోలేరమ్మకు జాతర నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా ప్రాతకాలమే అమ్మవారికి అభిషేకాలు చేసి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో అందంగా అలంకరించారు. ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు చల్లని తల్లికి అంబళ్లను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.